ఏంటి మా వాడు ఫోన్ చేయలేదు, తిన్నాడో ఉన్నాడో ఒకసారి ఉండి అడుగుతారు. హలో చిన్న, తినేసావా? తినేసావా? బయట తిన్నావా? ఎందుకు అలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు బయట తినేసి? ఇంట్లోని ఒక గ్లాస్ రైస్ పెట్టేసుకొని కోడిగుడ్డుకి నేర్పించాను కదా నీకు, ఆ కోడిగుడ్డుకి వేసేసుకోవచ్చు కదా, 2 గుడ్లు కొట్టేసి. అదేం పెద్ద కష్టమా? ఏంటి చేసుకొని తోముకోవడం? ఆ మాత్రం కష్టపడకపోతే ఎలారా? కష్టపడాలి మరి, ఇప్పటి నుంచి నేర్చుకోవాలి పని. అది నేనే అన్నీ అమ్మ చేసి పెడతదేటి. సరే కానీ బయట తినడం అన్నది తగ్గించు, ఎందుకంటే ఒంటికి మంచిది కాదు నాన్న. అక్కడ అన్నీ ఏవో చెత్త గిత్త వేసేస్తుంటారు ఏంటో. సరే అయితే 3, 2, 1. చిన్న, ఏం చేస్తున్నావు? వండుకున్నావా? ఎందుకురా ఇప్పుడు అంత కర్మ నీకు? ఇప్పటి నుంచి ఇక వంట పెంట ఇవన్నీ నీకెందుకు? హాయిగా ఆఫీస్ నుంచి వచ్చి ఏదో తినేసి ఏదో ఆర్డర్ పెట్టుకొని తినేయడం, లేదా బయట ఏదో తినేసి వచ్చిక ఆ తోముకోవాలి, మళ్ళీ ఈత చేసుకోవాలి, అవన్నీ కష్టం కదా. ఎందుకు నాన్న? ఆరోగ్యం పాడవుతుందా? నీకు ఒక్కడికి పాడవుతుంది ఏంటి? తిరిగిన వాళ్ళందరికీ టైం తినేయాలి నాన్న. ఇప్పుడు ఎప్పుడు వండుకుంటావు, ఎప్పుడు తింటావు? ఇప్పుడే 10 అవుతుంది, ఇంకెప్పుడు వండుకుంటావు, ఎప్పుడు తింటావు? ఏటో చూసుకోవాలి నాన్న. అప్పుడప్పుడు బయట అలవాటు చేసుకోవాలి. టైం చూసుకో, తినే టైంకి ఏదో ఒకటి. వంట ఏంటి నీకేమైనా వంట వచ్చి ఏంటి? ఏమొచ్చి నీకు? మళ్ళీ నాకే ఫోన్ చేస్తావు కోడిగుడ్డు కూడా ఎలా చేయాలి అనేసి. సర్లే సరే. ఏటో పిల్లలు వీళ్ళు అమ్మ చేతిలో ఉంటే బాగానే ఉంటారు, అక్కడికి వెళ్తే ఎప్పుడు ఏం చేయాలో తెలియదండి. No, 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 no.